మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకు ఒక 45 సంవత్సరాలు, అంటే మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి నాకు వచ్చిన దగ్గర నుంచి చూసిన గవర్నమెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఈరోజు మనకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరి అత్యధికంగా పథకాలు ప్రవేశపెట్టి, చెప్పినవి చెప్పలేనివి పథకాలు కూడా ప్రవేశపెట్టి 99% మనకి ప్రతి ఒక్క పేదవాడికి ఇంటికి పంపించే జనతా పథకాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి గంటాపదంగా మనం చెప్పగలం. ఎందుకంటే నేను చదువుకున్నాను, ఎగ్జాంపుల్ మన హై స్కూల్లో, నేను గాజువాక హై స్కూల్లో నేను చదువుకున్నాను. ఆ రోజు ఒక స్టాఫ్కి, టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ టాయిలెట్స్ అనేది వాళ్ళకి తెలియదు. మాకు అటు ఎటో బయట చెట్లలోని పూరి గుడిసెల్లోని అటు సైడ్ వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మొన్న మేము హై స్కూల్కి వెళ్ళినప్పుడు మా స్టూడెంట్స్ అందరూ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు హై స్కూల్ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే మేము చదువుకున్నప్పుడు ఇలా లేదు, అంటే ఎన్ని ప్రభుత్వాలు మారాయి. ఈరోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అట్లీస్ట్ మన స్కూల్ బాత్రూమ్, ఒక ఎగ్జాంపుల్ బాత్రూమ్ తీసుకోవచ్చు మనం, ఎంత హై క్లాస్గా బాత్రూమ్ కట్టారనేది. అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారంటే ఎంత మనం చెప్పుకోదగిన విషయం అది. ఎందుకంటే నేను ఫీల్ అయ్యేదంటే ఇంగ్లీష్ మీడియం పెట్టిన దాని గురించి, నేను అదే హై స్కూల్లో చదువుకున్నాను, నేను కొన్ని దేశాలు తిరిగాను. కానీ నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా సరే, నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇంగ్లీష్లో మాట్లాడేవారు ప్రతి కంట్రీలోని. ఆ ఇంగ్లీష్ మనము ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయాం, ఇంగ్లీష్ మనకు రాదు. కానీ ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తూ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ప్రపంచ స్థాయిలో ఎక్కడికైనా వెళ్ళి మన పిల్లలు ఇంగ్లీష్లో ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతారని చెప్పేసి మేము చాలా సంతోషిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. అలాగే మరి ఇప్పుడు అమ్మఒడి అని ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఇంట్లో ప్రాబ్లం రాకుండా, వాళ్ళ పిల్లలు కూడా, పేదవారి పిల్లలు కూడా హై రేంజ్లో హై ఎడ్యుకేషన్లో చదవాలి అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళకి తల్లి స్వయాన డబ్బులు తీసి బాబు ఇది తీసుకో అన్న విధంగా జగనన్న అక్క చెల్లెమ్మలకు ఆ అమ్మఒడి పథకంలో 15,000 రూపాయలు ఇవ్వడం చాలా మనం అభినందించిన విషయం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో మనం బైజూస్ లేదా నెక్స్ట్ డిజిటల్ క్లాసింగ్, ఈ వ్యవస్థ కార్పొరేట్ స్కూల్లో మాత్రమే మనం చూసేవాళ్ళమే. మన పిల్లలుగా వన్స్ అపాన్ టైం జాయిన్ చేయడానికి తీసుకెళ్తే వాళ్ళు ఇయర్లీ 60,000-70,000 రూపీస్ అడిగేవారు. అదే ఎడ్యుకేషన్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఉన్నాయి. రైతు భరోసా ఎగ్జాంపుల్, రైతులకి ప్రతి ప్రభుత్వం, గతంలో వచ్చిన ప్రభుత్వాలు అన్నీ వాగ్దానాలు చేయడం, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక 10 ఇల్లులు ఉంటే 2 ఇళ్ళకి 3 ఇళ్ళకి ఏదో దొరకడం, లేదంటే అది కూడా ప్రభుత్వంలో వాళ్ళ తాలూకాలకి ఎవరికోండి రికమెండేషన్ మీద సెట్ చేసేయడం, అది చూపించుకోవడం, భౌతత్వంలో చూపించుకోవడం, మేము ఇలా పథకాలు పెట్టామని. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో కేంద్రాలు ఏర్పరిచారు. అంటే రైతుల యొక్క ప్రాబ్లమ్స్ కానీ, రైతుల యొక్క రావాల్సిన సబ్సిడీ కానీ, రైతుల యొక్క రావాల్సిన రుణాలు కానీ, విత్తనాలు కానీ, సదుపాయాలు కానీ ఏదైనా సరే మాట్లాడుకోవడానికి ఒక ఛాంబర్ అటువంటిది ఏర్పరచడం అనేది చాలా అభినందనం. ఎందుకంటే ఇలా నేను చెప్తున్నాను కదా, మన ప్రపంచంలోనే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులకి ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ నా జీవితంలో 35 సంవత్సరాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు మాకు తెలీదు. అటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడో మహాత్మా గాంధీ గారు చెప్పారంట, గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి. అంటే చూడండి ఎంత కాన్సెప్ట్ చూడండి.
ఇన్ని ప్రభుత్వాలు కనీసం 35-40 సంవత్సరాల్లో కనీసం నాకు తెలిసి ఒక 15-20 ప్రభుత్వాలు మారాయి. ఈ మారిన దాంట్లో ఎవరికి రాలేదు ఈ ఐడియా, ఎవరికి తెలీదా ఇది? ఆ రోజు గాంధీ గారు చెప్పారు ఏది గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి, ఎవరికి తెలీదా? కానీ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ప్రవేశంని ఆ యొక్క గ్రామ సచివాలయం కానీ, ఇది మన వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకొచ్చారు. చూడండి, ఇప్పుడు వాలంటీర్ ఉంది. ఈ వాలంటీర్ అంటే ఒక 50 హౌసెస్కి లేదా 60 హౌసెస్కి వాళ్ళు స్వయాన వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ స్వయాన ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళకి అందించే కార్యక్రమం చేస్తున్నారు. మరియు దాంట్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వాలు ఈ పెన్షన్ కానుక పెన్షన్ ఇచ్చేవారు ఈ మన ఓల్డ్ ఏజ్కి అండ్ వితంతులకి, వాళ్ళకి, హ్యాండిక్యాప్స్కి ఇచ్చేవారు. అది ఎలాగా? నేను మన గాజువాకలోనే ఇక్కడే ఇచ్చినప్పుడు, నేను మా మామయ్య గారిని తీసుకెళ్ళినప్పుడు కింద కూర్చున్నారు వాళ్ళందరూ, హ్యాండిక్యాప్ అసలు. అలాగే చాలా 60 years ఓల్డ్ లేడీస్ వచ్చేవారు, జెంట్స్ వచ్చేవారు, వాళ్ళందరూ కింద కూర్చునేవారు. వాళ్ళు ఏమొచ్చి ఎప్పుడో అంతా తిరిగిన తర్వాత వచ్చి ఆఫీస్ వాళ్ళు అక్కడ ఇస్తే నేను ఒకసారి చాలా ఆర్గ్యుమెంట్ చేశాను. కానీ ఈ వ్యవస్థని అనుకున్నాను. కానీ జగనన్న ఈరోజు గ్రామ వార్డులోని సచివాలయం పెట్టి, ఈ వాలంటీర్ని పెట్టి ఇంటికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమం ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసే కార్యక్రమం పెట్టారంటే నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇలాంటి వ్యవస్థ మనం రాబోయే రోజుల్లో ఇంకొకసారి, అలాగే ఇంకొక 10 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వం ఉంటే తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రం మన ఇండియాలోనే నెంబర్ వన్ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడుతుందని చెప్పేసి నేను చాలా అభినందిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.